సినిమా నటుడు రాజ్ తరుణ్ జీవితం పరిసమాప్తం అయ్యింది. బ్లూ ఫిలిం కేసు, అట్రాసిటీ కేసు, ఆడపిల్లని హింసించి తాగి వచ్చి బెల్ట్తో కొట్టినట్టుగా కూడా ఒక కేసు. ఈ కేసులని దిలీప్ శంకర్ అనే ఒక లాయరు క్రియేట్ చేశాడు. లావణ్య అనే అమ్మాయిని 11 సంవత్సరాలుగా గూటిపించుకుంటూ అదే ఉంచుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 సార్లు మాత్రమే 11 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే గర్భవతిని చేసి ఇప్పుడు ఆమె మీద మోజు తీరిపోవడంతో వదిలేశాడు అని దిలీప్ శంకర్ అనే లాయరు. ఈ లాయరే పనికిమాలిన లాయరు. ఈ సన్నాసిని కలిసింది లావణ్య అనేట అమ్మాయి. లావణ్య ఏమంటది, నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. పెళ్లి చేసుకున్నా కదా, అయితే నాకు డైవర్స్ మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ అంటాడు. అసలు పెళ్లి చేసుకుంటా కదా డైవర్స్ చేయడానికి, ఉంచుకున్నాడు. మరి 11 సంవత్సరాలు ఉంచుకున్నప్పుడు రాజ్ తరుణ్కి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలీదా? తెలుసు. ముందు ఏం చేశాడు, గూటిపించుకున్నాడు. ఇద్దరు బాగా మూతులు నాక్కున్నారు. అంతా తడి ఆరిపోయిన తర్వాత మాల్వి మల్హోత్రాని ఇంకొక అమ్మాయిని గూటిపించుకోవడం కోసం నీకు మస్తాన్తో అక్రమ సంబంధం ఉంది, సాయిని ఇంటికి పిలిపించుకున్నావు అని లావణ్య మీద అభాండం వేశాడు. లావణ్య ఏం చేసింది, నన్ను వాళ్ళు డ్రగ్స్ గురించి మాత్రమే కన్సల్ట్ అయ్యారు, నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కొని 40 days జైల్లో కూడా ఉన్నాను, నేను మహాపతివ్రతను కాబట్టి నన్ను వేరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకొని గూటిపించరు, 11 సంవత్సరాలుగా నువ్వే గూటిపించావు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వే గూటిపించు నన్ను అని రాజ్ తరుణ్ మీద కేసులు పెట్టింది. ఈ దిలీప్ శంకర్ అనే లాయర్ని కలిసింది. ఈ లాయర్ ఏమంటాడు, అన్నీ ఎడిటింగ్ చేసి పడేశాడు. కొట్టినట్టు లావణ్యను కొట్టాడు అని 2 రోజుల క్రితం నుంచి మొత్తుకుంటున్నాడు లాయరు. లావణ్య ఏంటి, ఇంతకుముందు 10 రోజుల ముందు నుంచే కొట్టినట్టు ఎక్కడా చెప్పలేదు. లావణ్య ముందు నుంచి అసలు కొట్టినట్టు చెప్పలేదు. ఈ లాయర్ సన్నాసి వచ్చి 2 రోజుల నుంచి ఫోటోలు చూపిస్తున్నాడు కొట్టిండని. కొట్టిన రోజు కేసు ఎందుకు పెట్టలేదు లావణ్య? అప్పుడేం చేస్తుంది? లావణ్య తల్లిదండ్రులు 11 సంవత్సరాల నుంచి అమ్మాయి ఎవరింట్లో ఉంది, ఎవరితో డేటింగ్ చేస్తుంది, ఎవరిని కొండ చర్యల్లోకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంది, ఎవరితో అబార్షన్ చేయించుకుంది, ఎవరితో కడుపు చేయించుకుంది, ఇవన్నీ లావణ్య తల్లిదండ్రులు అప్పుడు అడగలేదు. ఎందుకు అంటే లావణ్యకి నెలకి ఎంతో కొంత ఆమ్యామ్యాలు సమర్పిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు సమర్పించలేకపోతున్నాడు, ఎందుకంటే రాజ్ తరుణ్కి సినిమాలు లేవు. ఇదనమాట స్టోరీ. మొత్తానికి ఇద్దరు కలిసి బాగా గూడిపించుకున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ నన్ను వాడుకొని వదిలేశాడు అని ఈ అమ్మాయి చెప్తుంది, లావణ్య అమ్మాయి చెప్తుంది. రాజ్ తరుణ్ వాడుకుంటున్నాడు అని నీకు తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అంటే నువ్వు కూడా రాజ్ తరుణ్ని వాడుకున్నావు. ఎస్, లావణ్య కూడా రాజ్ తరుణ్ని వాడుకున్నట్టే కదా మంచంలో. పచ్చిగా చెప్పాలంటే ఆవిడ పక్కన పడుకున్నప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, లావణ్య కూడా ఉంది మంచంలో. ఆవిడ సినిమాకి తీసుకెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళావు కదా, బలవంతంగా ఏమైనా ఎత్తుకెళ్ళాడా? పచ్చిగా చెప్పాలంటే ఇద్దరూ కామం తీర్చుకున్నాడు. పద్ధతి పాడు ఏమైనా ఉంటే పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకునేవాళ్ళు. అలా చేసుకోలేదు కాబట్టి మీరు చేసింది సంసారం కాదు, ఇది ఒక గింజ పని. ఎస్, ఫైనల్గా మీరు చేసింది గింజ పని. ఆమెనెవరు పెళ్లి చేసుకోరు కాబట్టి, నీ దగ్గర నుంచి డబ్బులు కావాలి కాబట్టి రాజ్ తరుణ్ని ఇలా పీక్కు తింటుంది.